अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము రెండవ అధ్యాయంలో నాలుగో భాగం చెప్పుకుంటున్నాము। నిన్న మనము అస్తేర్భుః అనే సూత్రం చెప్పుకున్నాము। ఆ సూత్రంలో అస్ ధాతు స్థానంలో భూ ఆదేశం వస్తుంది ఆర్ధాతుక విషయంలో అని చెప్పుకున్నాం। అంటే అస్ ధాతుకు వెంటనే అస్తేర్భుః అనే భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత వెంటనే అస్తేర్భుః అనే సూత్రం వచ్చేసి అస్ ధాతు స్థానం భూ ఆదేశం చేస్తుంది। కానీ ఆర్ధాతుక విషయంలో మాత్రమే, అంటే ఆర్ధాతు ప్రత్యయం వస్తుంది అనే సందర్భం ఉంటేనే ఈ సూత్రం ప్రకారంగా భూ ఆదేశం వస్తుంది। ఇక్కడ ఆర్ధాతు ప్రత్యయం లేదు కానీ వస్తున్న తర్వాత అని ముందుగానే విషయ సప్తమి, ఇక్కడ విషయం రాబోతుంది ఆర్ధాతు ప్రత్యయం రాబోతుంది అని చెప్పి ముందుగానే ప్రత్యయం తెలుసుకోవచ్చు। అందుకే భూ ఆదేశం అయిపోయింది। అసలు ధాతు స్థానంలో వచ్చినది ఆదేశం కూడా ఏదైతే ఉందో అది స్థాని వదాదేశో అనల్ విధో ప్రకారంగా అది కూడా ధాతు స్థానంలో వచ్చిన ఆదేశం ధాతువత్ అయిపోతుంది అని చెప్పాం। కాబట్టి అస్ధాతు స్థానంలో వచ్చినది భూ అనేది ఆదేశం అయిపోయింది। ఆదేశం అంటే ధాతువత్ అయిపోయింది, ధాతుకు సమానంగా అయిపోయింది। అందుకే ధాతు యొక్క అధికారానికి వెళ్ళి నోల్ త్రిచౌ ప్రకారంగా త్రిచ్ ప్రతి తెచ్చుకున్నప్పుడు భవిత అనే రూపం వచ్చింది। సమాన కర్తృకయో తుమున్ ప్రకారంగా తుమున్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు భవిత్వం అయిపోయింది। తవ్య తవ్యానీయ ప్రకారంగా తవ్యత్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు మనకు భవితవ్యం అనే రూపం మనకు సిద్ధించుతున్నది। నిన్న నీరజ గారు ఒక ప్రశ్న అడిగారు కదా, మనకు భవితవ్యంలో ఇక్కడ సుస్థానంలో ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఈ తవ్యత్ అనేది ప్రత్యయాలు భావంలో వచ్చాయి, భావంలో కర్మలో వస్తాయన్నమాట। భావంలో కర్మలు వచ్చినట్టు ఏవైతే ఉన్నాయో స్వాభావికంగానే నపుంసకలింగం అవుతాయన్నమాట। కాబట్టి తయోరేవ కృత్యక్త కలర్థాః, తయోరేవ అంటే భావకర్మణోరేవ కృత్య కలర్థ ప్రత్యాహ భవంతి। అంటే కృత్య ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కృత్య ప్రత్యయాలు అన్నమాట। ఏవి తవ్యత్ అనేది ప్రత్యయాలు కృత్య ప్రత్యయాలు। కాబట్టి తయోరేవ కృత్యక్త కలర్థాః అనే సూత్రం ప్రకారంగా ఈ తయో అంటే భావకర్మణోరేవ కృత్య కలర్థ ప్రత్యాహ భవంతి। కాబట్టి భావలో కర్మలో వస్తాయి కాబట్టి అవి భావకర్మలు ఏవైతే వస్తాయి ఖచ్చితంగా అవి నపుంసకలింగంలో ఉంటాయి అన్నమాట। అందుకే స్వాభావిక నపుంసకలింగం కాబట్టి ఇక్కడ మనకు నపుంసకలింగాన్ని నిమిత్తం చేసుకొని మనం అతో అనే సూత్రం ప్రకారంగా సూత్రంలో అమ్ము తీసుకొచ్చామండి। అస్తు ఇది నిర్జయ గారు అర్థమైందండి? అర్థమైంది ఆచార్య, అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు। అనే సూత్రాన్ని చూడండి, ఓకేనా? ఏవైతే భావంలో కర్మలో ఉంటే ఖచ్చితంగా స్వామి నపుంసకలింగంలో వస్తాయండి, ఓకేనా? అందుకే మనం భావవాచ్యం కర్మవాచ్యంలో మన భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు నపుంసకం ఏ వచ్చంలో ఉంటాయన్నమాట రూపాలు, ఓకేనా? భావంలో ఏవైతే ఉంటే స్వాభావిక నపుంసకలింగంలో ఉంటాయి। అస్తు జీ, ఇంకా ఎవరికన్నా సందేహం? పాదంలో మహోదయ సూత్రం మొత్తం ఏంటండి? ఎక్కడ అది సూత్రం సంఖ్యను చెప్పగలుగుతారా? తయోరేవ కృత్యక్త కలర్థాః చెప్తున్నాను। సూత్రం వచ్చేసి ఏంటంటే, ఒక్క నిమిషం అండి, 3, 4, 70 అన్నారు మహోదయ। 3, 4, 70 చూడండి। సరే మహోదయ, సరే।
మీరు పెట్టండి. మహోదయ, చెప్పండి. ఈ ప్రతి ధాతువుకి 10 లకారాలు వస్తాయి కదండి. ఏ ధాతుకండి? ఏ ధాతువుకైనా ప్రతి ధాతువుకి 10 లకారాలు ఉంటాయి కదా. అది అవును. పరస్మైపది కానీ ఆత్మనేపది కానీ. ఏంటండి? పరస్మైపది ధాతువు కానీ ఆత్మనేపది ధాతువు కానీ అయితే ఒక్కో దానికి 10 లకారాలు ఉంటాయి కదండి. జీ జీ పరస్మైపది ధాతు 10 లకారాలు అంటే 10 9లు 90 రూపాయలు వస్తాయి కదండి. అవునండి. మళ్ళీ ఇవి కాక మళ్ళీ తుమును, తవ్యత్తు, ఇక్తా ప్రత్యయం, ఈ వేరే ప్రత్యయాలు ఇవి కలిసినప్పుడు మళ్ళీ ఇవి చాలా రూపాయలు వస్తాయి కదండి. అవి వేరు, ప్రత్యాంత శబ్దాలు వేరు. ఇక్కడ లకారంలో వచ్చే ప్రక్రియ వేరు అన్నమాట. సూత్రాలు అవైనప్పటికీ అక్కడ ధాతు చేత తీసుకుంటే మనం ప్రత్యయం తీసుకోవాలి. అవి లకార రూపంలో, అవి తిప్ తస్జీ తోటి, అవి కొన్ని మన ధాతువు చేత డైరెక్ట్ ప్రత్యయం తీసుకొస్తాం, లకారాలు కాదు. అవునులేండి. ఇవి మనము తిప్ తస్జీ అనే 10 లకారాలు తీసుకో, తిప్ తస్జీ ప్రకారం తిప్ తస్జీ ప్రత్యయాలు ఔపదేశిక ధాతువులకు కదండి. అవి ఆదేశాల రూపంలో ఔపదేశిక వస్తాయి. ధాతు. జీ జీ ఈ తింగత ఔపదేశిక ధాతువులు. కాబట్టి ఇప్పుడు పోనీ ఈ తిప్పు తస్జీ అనుకున్నా కూడా ఇది 10 9 90 రూపాయలు అయితే ఉంటాయి కదండి. అవునండి, దీంట్లో 90 రూపాయలు వస్తాయి. 90 రూపాయలలో మనం ఒకటో రెండో రూపసిద్ధి చేస్తున్నాము. మరి ఇవన్నీ కూడా మరి మేము ఊహించి అవి ఇలా ఉంటాయని నేర్చుకోవాలా? ఎలాగా అవి అన్ని రూపసిద్ధులు మనం చేయటం లేదు కదా. 90 రూపసిద్ధులు ఒక ధాతుకు చేయట్లేదు. అన్ని ఒకేసారి అన్ని మనం ధాతువు చదువుకుంటప్పుడు ఇది అయిపోయినాక వస్తుంది. అన్ని ఇవే చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఏ ధాతువులు అయితే ఉన్నాయో మనకు మొత్తం అధ్యాయం లోపల అన్ని వస్తాయండి. మూడవ అధ్యాయం చాలా మటుకు వచ్చేస్తాయి. ఎందుకంటే తిప్ తస్జీ 3వ అధ్యాయం ఉండే ప్రత్యయం కదా, ప్రత్యయాలు కాబట్టి అక్కడ దాదాపు వచ్చేస్తాయి. ఒకటి వచ్చిందంటే 90 రూపాయల నుంచి ప్రతి లకారంలో 9 రూపాయలు లేదా ఆ 9 రూపాయల నుంచి ప్రతి లకారం 1 రూపాయలు నేర్చుకుంటే అట్లా 10 రూపాయలు నేర్చుకుంటే మిగిలిన 90 రూపాయలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనకు. అంటే ప్రతి లకారంలో ఒకటి తెలుసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనం. అలాగా దాని కష్టం 1 2 సూత్రాలు మార్చుకుంటాం, అది ఏది మాత్రం ఒకటి మార్చుకుంటాం అంతే, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మొత్తం వచ్చేస్తాయి, ఏది మిస్ కాదు. 40 సూత్రాలు మొత్తం చదువుతున్నాయి, దాని గురించి వస్తుందన్నమాట. మళ్ళీ మీరు చెప్పిన ప్రక్రియ అంతా కూడా మనం ధాతు నుంచి చదువుకుంటే నెక్స్ట్ ఇదే అండి. మనకు ధాతు పాఠం, ధాతు పాఠం, అక్కడ మీరు చెప్పిన అన్ని ఒకేసారి చేసుకుంటాం. భవతి రూపం ఎలా వచ్చింది అన్ని క్రమంగా రూపసిద్ధి చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సరే, అలాగే, ధన్యవాదాలు. ఇది 3 4 70 అండి సూత్రం. 3 4 70, 3వ అధ్యాయం 4వ పాదం 70వ సూత్రం. సరే మహోదయ, చూశాను. ఓకే అండి. ఈ రకంగా మనం అస్థిర్భుః అనే సూత్రాన్ని చూసాము. అదే విధంగా మళ్ళీ మనకు భ్రువో వచి సేమ్ అదే విధంగా ఉంటుంది. అక్కడ అస్దా స్థానంలో భూ ఆదేశం వచ్చింది, ఇక్కడ భ్రువో వచి అనే సూత్రం ప్రకారంగా భ్రు స్థానం వచ ఆదేశం వస్తుంది. అది కూడా ఏంటో చూద్దాం. చూడండి, నెక్స్ట్ సూత్రం వచ్చేసి భ్రువో వచి. ఏంటండి? భ్రువో వచి. చూడండి, భ్రువః షష్ఠి విభక్తి ఏకవచనం. మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. భ్రువః షష్ఠి విభక్తి ద్వివచనము. వచి ప్రథమ విభక్తి ఏకవచనము. ఇది భ్రువః షష్ఠి విభక్తి ద్వివచనం ఇచ్చే ద్వివచనం కాదని ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ఓకేనా? అస్తు. భ్రువః షష్ఠి విభక్తి ఏకవచనము, వచి ప్రథమ విభక్తి ఏకవచనము. పదవి భాగం గమనిస్తూ ఉండండి. షష్ఠి అంటే ఖచ్చితంగా దాని స్థానంలో వస్తుంది. ఏమొస్తుంది? ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో అది దాని స్థానం తీసుకొచ్చి పెడతాం అన్నమాట.
అందుకే బ్రువః షష్ఠి విభక్తి ద్వివచనము, వచి ప్రథమ విభక్తి ఏకవచనము. చూడండి ఇక్కడ అనువృత్తి వచ్చేసి ఆర్ధ ధాతుకి అనే ప్రత్యేక అనువృత్తి వస్తుంది మనకు. కాబట్టి దీని యొక్క అర్థం ఏమొస్తుంది? అర్థం వచ్చేసి చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. అర్థం వచ్చేసి ఆర్ధ ధాతుకే విషయే, అంటే ఆర్ధ ధాతుకి విషయం రాబోతుంది అనే సందర్భంలో విషయ సప్తమి చెప్పుకున్నాడు. ఆర్ధ ధాతుకి విషయే బ్రూయి ధాతు, ఇక్కడ సూత్రంలో బ్రువః ఉంది కదా, అది బ్రూయి ధాతు నుంచి బ్రువః అనే రూపం వచ్చిందండి. ఓకేనా? అస్తు. బ్రూయి ధాతో వచి ఆదేశో భవతి, దాన్ని వచిర్ ఆదేశో భవతి అని చెప్పి చెప్పుకున్నామాట. కాబట్టి బ్రూయి ధాతు స్థానంలో బ్రూయి ధాతు ఏదైతే అంటే బ్రూయి ధాతు ఏ అర్థంలో? మాట్లాడే అర్థంలో ఉంది. ఓకేనా? చెప్పేటువంటి అర్థంలో ఉంది, మాట్లాడే అర్థంలో. అస్తు. బ్రూయి ధాతు వచిర్ ఆదేశో భవతి, వచ్చి ఆదేశం వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి అదే విధంగా అక్కడ భవిత భవితుం భవితం ఎలాగనే ఇక్కడ వక్త వక్తుం వక్తవ్యం సేమ్ అదే విధంగా ఉంటుంది. వక్త వక్తుం వక్తవ్యం. ఇది మనకు 3 రూపాలు ఉదాహరణలుగా చూపించబడ్డాయండి. ఇది కూడా మనం 42లో 1:42 ఇచ్చాం కదా, 1:48 భవిత భవితుం భవితం భవితవ్యం సమానంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సూత్రంలో బ్రువో వచిహి అంటున్నాం కదా, బ్రూయి ధాతు స్థానంలో వచ ఆదేశం వస్తుంది అంటున్నాం సూత్రార్థంలో. కానీ సూత్రంలో మాత్రము బ్రువో వచిహి వచి ఉందన్నమాట. అంటే వచి ఆదేశం రావాలి కదా, ఏదో ప్రథమ విభక్తిలో మొత్తం రావాలి కదా. అంటే ఇక్కడ బ్రువో వచిలో వచిలో ఈ ఉంది, అది ఇకారం అనేది ఉచ్చారణ అర్థం, ఉచ్చారణ కోసం ఇవ్వబడింది అనమాట. వచిలో ఉండే ఇకారము ఉచ్చారణ కోసం ఇవ్వబడింది అనమాట. వస్తుతః అది వచ్ చకార హలంతం తీసుకోవాలి. ఓకే, అది ఇక్కడ చెప్పబడింది. అస్తు. కాబట్టి అదే విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ లో వచి మే ఇకార ఉచ్చారణకి లియే హై, వస్తుతః వచ్ ఆదేశు హోతా హై, వచ్చే ఆదేశం వస్తుంది అనమాట. అస్తు. తో రూపసిద్ధి ఎలా? సేమ్ భవితాకి సమానంగా ఇక్కడ చూస్తాము. బ్రూయి ధాతు అండి, ముందు ధాతు అంటే బ్రూయి ధాతు. ఆ బ్రూయి ధాతుకి భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ధాతు సంఖ్య పేరు పెట్టిన వెంటనే ఈ సూత్రం వస్తుంది. బ్రువో వచిహి, బ్రువో వచి వచ్చేసి ఆర్ధాతుకు విషయం బ్రూయి ధాతు వచిర్ ఆదేశం భవతి అని చెప్పి, ఆర్ధాతుకు ప్రత్యయం లేకపోయినా ఆర్ధాతు ప్రత్యయం వస్తుందని చెప్పి, ఆ విషయం రాబోతుంది అని చెప్పి మనం ముందుగానే వచ్ ఆదేశం తెచ్చుకుంటాం. అప్పుడు ఏమైపోతుంది? వచ్ ఏమవుతుంది? బ్రూయి స్థానంలో వచ్ ఆదేశం వచ్చింది, వచ్ పక్కన ఏం లేదు. ఇప్పుడు వెంటనే ఈ సూత్రం వస్తుంది. బ్రూయి ధాతు స్థానంలో వచ్చిన ఆదేశం కదా, అది ధాతు కాదు. మళ్ళీ ధాతు కానప్పుడు ధాతు యొక్క అధికారానికి వెళ్ళి ఎలా ప్రత్యయం తెచ్చుకుంటాము అని సందేహం కలిగినప్పుడు దానికి వెంటనే స్థానివదాదేశో అనలివిదౌ అనే సూత్రం వచ్చేసి ఆదేశో స్థానివద్ భవతి. ఆదేశం ఏ స్థానంలో ఆదేశం వచ్చిందో అది స్థానిగా మారిపోతుంది. ఇక్కడ బ్రూయి ధాతు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చిన ఆదేశం కూడా అది కూడా ధాతువుగా మారిపోతుంది అని చెప్తున్నమాట. అంటే ధాతు స్థానంలో వచ్చిన ఆదేశం ధాతువత్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ధాతువు అయింది. అందువల్లనే ధాతో ఇదం అధికార సూత్రం. ఇప్పుడు ధాతు యొక్క అధికారం ప్రత్యయం తెచ్చుకోవచ్చు. కానీ ధాతో ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలో ఉంది, అధికారంలో నేను చెప్పిన విధంగానే నువల్ త్రిచౌ అనే సూత్రం తెచ్చుకుంటాం. నువల్ త్రిచౌ ప్రకారంగా ఇక్కడ ఈ సూత్రం ప్రకారం 2 ప్రత్యయాలు ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రత్యయం త్రిచ్ ప్రత్యయం కావాలి. ఎందుకంటే మనకు వక్త అనే రూపం తయారు కావాలంటే త్రిచ్ ప్రత్యయం తెచ్చుకోవాలి. కాబట్టి వచ్ ధాతుకు పక్కన త్రిచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. త్రిచ్ ప్రత్యయం తెచ్చుకోగానే దానికి అనుబంధ లోపం చేశాం. ఏం చేశాం? అనుబంధ లోపం చేశాం. అనుబంధ లోపం చేయగానే త్రిచ్క త్రు మిగులుతుంది. ఏం మిగులుతుంది? త్రిచ్క త్రు మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో వచ్ త్రు ఇది ఆర్ధాతుకం. ఇక్కడ ఆర్ధాతుకం కాబట్టి ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఇట్ట ప్రాప్తం అవుతుంటే ఇది అనిటి ధాతు కాబట్టి ఏకాచ ఉపదేశేను దాత్తాత ప్రకారంగా ఇట్టు నిషేధించబడుతుంది. అందుకే ఇట్టు రాదు. కాబట్టి వచ్చు తా. ఇప్పుడు సామాన్యంగా చోహుక్కు ఏమొస్తుందండి? చోహుక్కు ప్రకారంగా వచ్చులో ఉండే చకారానికి ఏమవుతుంది? కవర్గం వచ్చేస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? కవర్గం వచ్చేస్తుంది.
కవర్గం వచ్చినప్పుడు ఈ చవర్గంలో మొదటి అక్షరం కాబట్టి దానికి కవర్గం యొక్క మొదటి అక్షరం కా వస్తున్నాడు. అందుకే వక్ తృ. అప్పుడు ఏమైపోయింది, కలిపితే వక్తృ అయిపోయింది. వక్తృ. ఇప్పుడు వక్తృ త్రిచ్ ప్రత్యయం కదా. తృ ప్రత్యయం అని కృదంత ప్రత్యయం. తృ అనేది కృత్ ప్రత్యయం. ఏ దానికి అంతిమంలో? వచ్ ధాతుకి అంతిమంలో ఉంది. కాబట్టి ఏ ధాతువుకైతే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి క్రిదత్తింగ్. క్రిదత్తింగ్ ప్రకారం తృకి కృత్ సంజ్ఞ. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉండి ఏ ధాతువుకైతే ఆ మొత్తానికి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా విదంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి అనే నియమం ప్రకారంగా మనకు ఏమొస్తుంది? ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఎవరికి? వక్తృకి ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోగానే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి చేసుకున్నాం. సు ఔజస్ అం ఔట్సెస్ ప్రకారంగా ప్రథమ విభక్తి ఏకవచనంలో సు ప్రత్యయం తెచ్చుకుంటాం. నిన్న భవితృ అక్కడ త్రిచ్ ప్రత్యము ఏ ఆల్దాత్ కస్టడి విలాదేతోటి ఇట్టాగం వచ్చినాడు. అందుకే భవితృ అయిపోయింది. గుణం కూడా అయిపోయింది. గుణం అయిపోయినా ఏచయ వాయావా ఇవన్నీ చేసుకుంటా భవితృ రూపం వచ్చింది. ఇక్కడ అవన్నీ ఏమి లేవు. మనకు గుణం లేదు, ప్రాప్తి వృద్ధి లేదు, ఏమి లేదు. కాబట్టి ఊరిక చకాలు కకాలు చేసినాం. అందుకే వక్తృ వచ్చినాడు. అక్కడ భవితృ, ఇక్కడ వక్తృ. వక్తృ ప్లస్ సు వచ్చింది. సు వచ్చిన వెంటనే ఇక్కడే మళ్ళీ నిన్న చెప్పిన విధంగానే ఏమొస్తుంది? ఋదుస్థన స్ఫురుదంశో అనేహ సాంచ అనే సూత్రం ప్రకారంగా రుకారానికి అనంగ ఆదేశం వస్తుందండి. రుకారానికి వస్తుంది, అనంగ ఆదేశం వస్తుంది. వక్తృ వక్తృ వక్త్ అనంగ్. వక్త్ అనంగ్. అనంగ అనుబంధ అంటే రుస్థానం అనంగ వచ్చిందన్నమాట. అనంగ అనుబంధ లోపల చేస్తే అనంగక అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? అన్ను మిగులుతుంది. అనంగక అనుబంధ లోపం చేస్తే అన్ను మిగులుతుంది అన్నమాట. పక్కన సు ఉంది. అప్పుడు వక్తుల తా హలంతో పక్కన అనగలిపితే వక్తన్ అయిపోయింది. అయిపోయింది మొత్తము వక్తన్. వక్తన్ సు. ఇక్కడ మళ్ళీ నిన్న చెప్పిన విధంగా దీర్ఘం వస్తుంది. ఏ సూత్ర ప్రకారం దీర్ఘం వస్తుంది? వక్తన్. నిన్న భవితన్ ప్లస్ సు ఉన్నది. భవితన్ ప్లస్ సులే ఈ స్థితిలో మనకు దీర్ఘం వచ్చిందన్నమాట. భవితాన్ సు వచ్చిందన్నమాట. ఇక్కడ సు ఎలా దీర్ఘం వచ్చింది. ఇక్కడ దీర్ఘం ఎలా వస్తుంది? అప్తృంతృచి ఆ సూత్ర అనే సూత్రం ప్రకారం త్రిచ్ ప్రత్యయం కాబట్టి ఉపదాకి దీర్ఘం వస్తుంది. అంగస్య ఉపదాయ దీర్ఘోభవతి. ఇక్కడ తన్ ఉంది, వక్తన్ ఉంది. ఆ తన్లో అంటే మొత్తం అంతిమ అక్షరం నాకి ముందు అక్షరం ఏంటి? వక్తన్. తకారంలో ఉండే అక్కడ దానికి దీర్ఘ చేస్తాం. అప్పుడు వక్తాన్ అయిపోయిన మాట. వక్తాన్ అయిపోయింది కాబట్టి వక్తాన్ ప్రకారం సు. ఇక్కడ మళ్ళీ నకార లోపం. లకార లోపమా? నకార లోపం ముందు సుకి చేస్తా అంట. ముందు హల్యాభ్యో దీర్ఘ సూతీసి ప్రిక్తం హల్ అప్రుక్తం హల్. హలంతానికి పక్కన ఉంది కదా వక్తాన్ ఉంది కదా. తాన్ నా హలంతం. హలంతాదృతస్య స్మిత్యస్య అప్లిక్తస్య లోపోభవతి. హలంతాంగానికి పక్కన సు ఉంది కాబట్టి వెంటనే ఆ సు ప్రత్యయానికి లోపం అయిపోతుంది. హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. ఇదేమంటుందంటే హలంత ధాతుకి పక్కన గాని ఎంత ధాతుకి పక్కన గాని అంటే గీప్ గీస్ గీప్ గీస్ ప్రత్యయాలకు పక్కన గాని టాప్ డాప్ చాప్ ప్రత్యయాలకు గాని పక్కన ఉంటే అప్పుడు సుప్రత్యయం లోపిస్తుంది. ఇక్కడ గీప్ గీస్ గీన్ లేదు. టాప్ డాప్ చాప్ ప్రత్యయం లేదు. కానీ ఏముంది? హలంతం ఉంది. హలంతానికి పక్కలో ఉండేటువంటి సు కూడా ఉంటేనా ఏమవుతుంది? లోపిస్తుంది. అందుకే సు లోపించింది. అప్పుడు వక్తాన్ అయిపోయింది. ఆ నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య. నకారాంతస్య నలోపహ ప్రాతిపదికానికి అంతిమంలో ఉంది కదా. ప్రాతిపదికాంతస్య పదస్య. ఈ పదం కూడా ప్రాతిపదికం కూడా. అంటే ప్రాతిపదికాంత పదానికి ప్రాతిపదికాంత పదంలో ఉండే అంతిమ నకారం అయితే ఉందో దానికి నలోపహ ప్రాతిపదికాంతస్య. ప్రాతిపదికానికి అంతిమంలో ఉండే నకారానికి లోపం చేస్తాము. అప్పుడు ఏమైపోయింది? లోపం చేస్తే భవితాన్లో ఉండే నా వెళ్ళిపోతే భవిత అనే రూపం వచ్చింది. ఇక్కడ వక్తాన్లో వక్త అనే రూపం వచ్చేస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అదే సమాన కర్తృకయో తుముని ప్రకారంగా వచ్చు తుముని తెచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ చోకు ప్రకారం కుత్వం అయిపోతుంది. వక్ తుమునికి అనుమతి వస్తుంది, వక్తుం అలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ తుముని ప్రత్యయార్థం కృత్ ప్రత్యయం కాబట్టి
మొత్తానికి ప్రాతిపదిక సంధ్యాపది పెట్టుకుని ప్రాతిపదిక అధికారిని సు తెచ్చుకుంటాము. ఆ సుకి క్రిన్మే జంత అనే సూత్రం ప్రకారంగా మకారాంత యోక్తి ప్రత్యయం ఉంది కాబట్టి దానికి అవ్యయ సంధ్య కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా ఇక్కడ సుకి లోపం అయిపోతుంది. అందుకే వక్తుం అనే రూపం సిద్ధించింది. అలాగే వక్తవ్యం ఎలా వస్తుంది? ఇక్కడ వక్త తవ్య ప్రత్యయం వస్తుంది. వక్తవ్య వచ్చు ప్లస్ తవ్య, వచ్చు ప్లస్ తవ్య, వక్తవ్య. ఇక్కడ కుత్వం అయిపోయి వక్తవ్య అయిపోతుంది. ఇక్కడ అకారాంతం. ఇక్కడ తవ్య ప్రత్యయం భావార్థంలో వచ్చిన ప్రత్యయం కాబట్టి భావం అంటే ధాత్వర్తో వాచ్య భావ, ధాతు యొక్క అర్థాన్ని చెప్తుంది. ఇక్కడ తవ్య ప్రత్యయం అనేది కొత్తగా అర్థాన్ని చెప్పడం లేదు, ధాతువు యొక్క అర్థాన్ని చెప్తుంది కాబట్టి ఇది నపుంసకలింగం అంట. అంటే భావంలో వచ్చే ప్రత్యయాలు అన్ని నపుంసకలింగం ఉంటాయి స్వాభావికంగానే. అందుకే ధాతు యొక్క అర్థాన్ని ప్రస్తావిస్తుంది కాబట్టి ఇక్కడ భావంలో వచ్చిన ప్రత్యయం ఏంటి? తవ్య ప్రత్యయం. కాబట్టి వక్తవ్య నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఇది స్వాభావికంగా అతో అనే సూత్రం ప్రకారంగా ఆ తవ్య ప్రత్యయం పక్కన సు తెచ్చుకుంటాం. ఆ సూస్థానం అమ్మ వస్తుంది. అమ్ముకి అమి పూర్వ ప్రకారం కలిపేస్తే వక్తవ్యం అనే రూపం కూడా సిద్ధిస్తుందండి. ఓకేనా? ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అస్ధాతు స్థానం భూ ఆదేశం అయింది. ఇక్కడ బ్రూయి శాస్త్రంలో వచ్ ఆదేశం అయిపోయింది. అందుకే వక్త, వక్తుం, వక్తవ్యం అలాగ రూపాలు సిద్ధించాయి. అస్తు. సేమ్ ఇదే విధంగానే చక్షింగ క్యాయ్. ఇక్కడ చూడు, చక్షింగ్ ధాతు పక్కన క్యాయ్ ఆదేశం వస్తుందన్నమాట. అక్కడ బ్రూయి ధాతు స్థానం వచ్ ఆదేశం వచ్చింది. అంతకన్నా ముందు అస్ధాతు స్థానం భూ ఆదేశం వచ్చింది. ఇక్కడ చక్షింగ్ ధాతు స్థానం క్యాయ్ ఆదేశం వస్తుంది. ఓకేనా? చూడండి, చక్షింగ షష్ఠి విభక్తి ఏకవచనము. ఇక్కడ కొన్ని బుక్కుల్లో పైన బృవాహ షష్ఠి విభక్తి ద్వివచనం ఇచ్చారు. షష్ఠి ద్వివచనం కాదు, అది బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. షష్ఠి విభక్తి ఏకవచనం పెట్టుకోండి, సరి చేసుకోండి పుస్తకాలు ఉన్న వాళ్ళ దగ్గర. అస్తు. బృవః షష్ఠి విభక్తి చక్షింగ షష్ఠి విభక్తి ఏకవచనము. హ్యాయ్, హ్యాయ్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రంలో అర్థం ఉంది. చక్షింగ స్థానే ఖ్యాయ్ ఆదేశో భవతి. దీన్ని నేర్చుకోవాలి. ఎప్పుడు? ఆర్ధధాతుకే విషయే, అంటే ఆర్ధధాతుకు విషయం రాబోతుంది అంటే ఆర్ధధాతు ప్రత్యయం రాబోతుంది. ఇక్కడ ఎక్కడ వచ్చింది ఆర్ధధాతు ప్రత్యయం? మనం ఎప్పుడైతే త్రిస్పతి తీసుకొచ్చామో అది ఆర్ధధాతు ప్రత్యయం అండి. నోల్ త్రిచో ప్రకారంగా త్రిస్పతి తీసుకొస్తాం కదా, అది ఆర్ధాత్కం. ఆర్ధాత్కం ఎవరు చెప్పారు దీనికి? ఆర్ధాత్కానికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది ఎవరు? తింషిత్ సార్వధాతుకం ఆర్ధధాతుకం. తింగు షిత్ సార్ధాత్కం. తింగులకు షిత్కు సాధన పేరు పెట్టింది. ఆర్ధాత్కం పేరు పెట్టింది ఎవరు? మీరు చెప్పే సూత్రం తింగు షిత్ సార్ధాత్కం. సూత్రం చెప్పారు తింగు షిత్ సార్ధాత్కం. సార్ధాత్కం అయిపోయింది. ఆర్ధాత్కం శేష. శేష అంటే ఏమిటి? శేష అంటే అది కాకుండా తింషిత్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని లిస్ట్ లోవి కాకుండా అండి, వేరేవి భిన్న ప్రత్యయాః ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. తింగ్ షిత్ భిన్నాః ఆర్ధాతుక. తింగ్ కాకుండా షిత్ కాకుండా భిన్నమైన ప్రత్యయం ఏ ఉన్నా కూడా అన్ని ఆర్ధాతుకలు ఉంటాయి. తింగ్ షిత్ భిన్నాః ఆర్ధాతుక ప్రత్యయాః భవంతి. ఓకే, ఆ రకంగా అంటే భిన్నమైన మీరు చెప్పింది కరెక్టే కదా. తింగ్ కాకుండా షిత్ కాకుండా మిగిలిన ఏ ప్రత్యయం ఉన్నా అవన్నీ ఆటోమేటిక్ గా ఆర్ధధాతుకం శేష. శేష అంటే తింగ్ షిత్ భిన్నమైనటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని ప్రత్యయాలు కూడా ఏ ప్రత్యయాలు కావచ్చు. 4వ అధ్యాయంలో ఉన్నాయి, 3వ అధ్యాయంలో ఈ 9 తింగులు ఉండే 18 ప్రత్యయాలు, ఒక షిత్ ప్రత్యయము. అంటే ఏ ప్రత్యయంలో అయితే షకాలిటీ చేసామో ఈ మొత్తం 18 ఒకటి 9 19 ప్రత్యయాలు వదిలేసి మిగిలిన అన్ని ప్రత్యయాలు కూడా మిగిలినటివే. ఆ మిగిలినటువంటి శేషం కింద చెప్పుకున్నాం. అవి ఆర్ధాతు ప్రత్యయాల కింద వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ రకంగా ఆర్ధాతు ప్రత్యయం ఇది తెచ్చుకున్నామంట. ఇక్కడ అదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. చక్షింగ చక్షింగ్ షష్ఠి విభక్తి ఏకవచనము, ఖ్యాయ్ ప్రథమ విభక్తి ఏకవచనము. ఆర్ధధాతుక అనువృత్తి మనకి పైనుంచి వస్తుంది. అర్థం వచ్చేసి అర్థ చక్షింగ్ ధాతోహో. ఏ ధాతోహో? చక్షింగ్ ధాతోహో ఖ్యాయ్ ఆదేశో భవతి ఆర్ధధాతుకే విషయే. చక్షింగ్ ధాతు స్థానంలో ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. ఆదేశం పోతే ఆదేశం వస్తుంది. ఎప్పుడు? ఆర్ధధాతుకే విషయే. ఆర్ధాతుక విషయం రాబోతుంది ముందుగానే రాబోతుంది చెప్పి ఆదేశం ఖ్యాయ్ ఆదేశం తెచ్చుకున్నాము. ఉదాహరణ ఏంటివి? ఉదాహరణ ఆఖ్యాత, ఆఖ్యాతుం, ఆఖ్యాతవ్యం, పైన భవిత, భవితుం, భవితవ్యం, వక్త, వక్తుం, వక్తవ్యం. వీళ్ళు అకారాలు కాదండి, ఇవి ప్రత్యాంత శబ్దాలు, కృజంత శబ్దాలు అంటామట.
కృజంతాలు తద్దితాంతాలు చెప్పాం కదా, ఇవి వేరు. కృతి ప్రత్యయాలు తద్దితాంత ప్రత్యయాలు అంటాం కదా. అంటే 3వ అధ్యాయంలో వచ్చిన ప్రత్యయంతో మనం రూపం తయారు చేస్తే కృజంత ప్రత్యయాలు అంటాం. 4వ అధ్యాయం ఉండే ప్రత్యయాలతో మనం రూపం తయారు చేసినప్పుడు తద్దితాంత ప్రత్యయాలు అంటాం. మీకు స్థూలం గుర్తుపెట్టుకొని చెప్పాను. 3వ అధ్యాయంలో వచ్చిన ప్రత్యయాలతో ఏవైతే రూపాలు తయారవుతాయో వాటిని కృజంత ప్రత్యయాలు అంటాం. అయితే భూధాతు చేత కృజంత ప్రత్యయం తృప్తి ప్రతి తెచ్చుకున్నాం కాబట్టి ఇది కృజంత ప్రత్యయం, కృజంత శబ్దం అంటాం. ఓకే, అస్తు. అలాగే 4వ అధ్యాయం ఉండే ప్రత్యయాలతో ఏదైతే శబ్దం తయారవుతుందో అది తద్దితాంతాలు అంటాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ధాతువులతో వచ్చే ప్రత్యయాన్ని కృతి ప్రత్యయాలే ఉంటాయి. ధాతువులతో వచ్చే ప్రత్యయాన్ని కృతి ప్రత్యయాలు, శబ్దాలతో వచ్చే ప్రత్యయాలని తద్దిత ప్రత్యయాలు అంటాం. శబ్దాలతో వచ్చే ప్రత్యయాలను తద్దిత ప్రత్యయాలు అంటాము. ధాతువులతో వచ్చే ప్రత్యయాలను కృతి ప్రత్యయాలు అంటాము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అస్తు. సో ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. శబ్దం అంటే ప్రాతిపదిక కదండి మీరు అంటోంది. శబ్దం అంటే ప్రాతిపదికలు. ప్రాతిపదికం అండి. శబ్దం అంటే ప్రాతిపదికం. మనం ప్రాతిపదికం ఏ దాంతో పెడతాం? ప్రాతిపదికం సంఖ్య ఎట్లా వస్తుంది? అర్థవత్ ధాతు అప్రత్యయ. అర్థవద ధాతుగా ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు. అర్థవంతమైన శబ్ద ప్రాతిపదికం అర్థవంతమైన శబ్దం అంటే లోకంలో ఏ శబ్దం ఒక అర్థవంతమైన ఉండాలన్నమాట. దానికంటే ఒక ప్రయోజనం ఉండాలి, దానికి ఒక సత్తా, ఒక అస్తిత్వం ఉండాలి. అటువంటి శబ్దం ఏదైతే ఉందో, అటువంటి వస్తువు అయితే ఉందో అవన్నీ ప్రాతిపదికలుగా తీసుకోవచ్చు. అవన్నీ వస్తు ప్రాతిపదిక ద్రవ్యంగా తీసుకుంటాం. అది ఏ శబ్దం ఉందో, అర్థవంత శబ్దం ఉందో దాన్ని ప్రాతిపదికం అంటాము. ఓకేనా? అస్తు. కాబట్టి అర్థవంతమైన శబ్దం అంటే మహోదయ అవన్నీ విభక్తి ప్రత్యయాలు వస్తాయి మహోదయ? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అట్లనా మహోదయ శబ్దాలు? అంటే అది శబ్దం అయిపోయినాక ధాతులతో వస్తాయి. ధాతులతో ప్రతి తీసుకొచ్చినప్పుడు ఒక శబ్దం తయారవుతుంది. శబ్దం అయిపోయినా విభక్తులు వచ్చేస్తాయి. అనేటివి ఏ ధాతుతో వచ్చిన ధాతుతో ప్రతి తీసుకొచ్చి కలిపినప్పుడు ఒక శబ్దం తయారవుతుంది. ఇప్పుడు భవిత ఒక శబ్దం తయారైంది, వక్తు మన ఒక శబ్దం తయారైంది. అక్కడ మనం ప్రతి తెచ్చుకున్నాం కదా, అది శబ్దం తయారు. ప్రత్యయాలు రావాలంటే శబ్దంగా మారిపోవాలి. అంటే ప్రాతిపదికంగా మారిపోయి పదం కదా తన అది అనుకుంటా ఆచార్య. సుప్తింగంతం పదం కదా, అప్పుడు సుబంతం కానీ తింగంతం అయితేనే పద సంజ్ఞ అవుతుంది కదా. కావాలి అంటే శబ్దంగా మారిపోవాలి కదా. పదంగా మారిపోయినప్పుడు అది పదంగా తయారు చేసినప్పుడు అటువంటి శబ్దం చేత, అంటే శబ్దం అర్థమైన శబ్దంగా మారిపోయినప్పుడు అటువంటి శబ్దం చేత సుప్రత్యయాలు వస్తాయి. సు ఔ జస్ విభక్తులు వచ్చాయంటే అది ఖచ్చితంగా అర్థవంతమైన శబ్దంగా అర్థమైన శబ్దమై ఉంటుంది. అర్థమైన శబ్దం అంటే దానికి పద సంజ్ఞ కూడా వచ్చేసింది అన్నమాట. కానీ అటువంటి పదానికి అంటే పద సంజ్ఞ ఎప్పుడు వస్తుంది? మనం విభక్తి తెచ్చుకున్నా పద సంజ్ఞ వస్తుంది. కానీ ముందు శబ్దం, అర్థవంతమైన శబ్దం వచ్చినప్పుడు దానికి ముందు విభక్తి తెచ్చుకుంటాం. విభక్తి వచ్చిన తర్వాత సుప్తింగంతం పదం ప్రకారం అది పదం అవుతుంది, తర్వాత పదం అవుతుంది. ముందు విభక్తి తీసుకొచ్చిన తర్వాత అది పదంగా మారిపోతుంది. అప్పుడు సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞ అంటామట. ఓకేనా? అస్తు. సో ఇక్కడ ఆఖ్యాత, ఆఖ్యాతుం, ఆఖ్యాతవ్యం ఇవి పైన చెప్పిన విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏది షక్షింగ ధాతు, ధాతులకు భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంజ్ఞ. ధాతు సంజ్ఞ పెట్టగానే వెంటనే మన ప్రకృతం వచ్చేసి చక్షింగ క్యై. చక్షింగ్ ధాతు స్థానంలో నేను క్యాయ్ ఆదేశం చేస్తాను, ఆ ధాతు విషయం రాబోతుందని చెప్పి ముందుగానే అని ఇక్కడ క్యాయ్ ఆదేశం చేశాం. అవి క్యాయ్కి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? యా చర్చ జడ్జ యా ఉంది, అయా వెళ్ళిపోతుంది, క్యా మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ధాతు స్థానంలో వచ్చిన ఆదేశం ధాతువత్ అవుతుంది కాబట్టి స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రం ప్రకారంగా ఆదేశ స్థానివత్ భవతి. అంటే చక్షింగ్ ధాతు స్థానం వచ్చిన ఆదేశం కూడా చక్షింగ్ ధాతు కాబట్టి దాని స్థానం వచ్చిన క్యాయ్ కూడా ఆదేశంగా మారిపోతుంది. అస్తు. సో ఆదేశం స్థానివత్ ప్రకారంగా ధాతు అయింది కాబట్టి ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముంది? ఈ అధికారంలో మొదటి పైన తెచ్చిన నూల్ త్రిచో ప్రకారంగా త్రిచ్పత్తి తెచ్చుకుంటాము. త్రిచ్పత్తి ఏమది? అనుబంధ లోపం చేస్తే త్రు మిగులుతుంది. ఇది ఆర్ధాతు ప్రత్యయం, ఆర్ధధాతుకం శేష ప్రకారంగా. ఇక్కడ ఆర్ధాతు కస్టడి వలాదే ఇట ఆగం ప్రాప్తం అవుతుంటే ఇక్కడ ఇది అనుదాత్తే ధాతు కాబట్టి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ప్రకారంగా ఇక్కడ నిషేధించబడుతుంది. అప్పుడు క్యా త్రు, క్యా త్రు అలాగే ఉండిపోయాయి. ఇక్కడ మనకు రుద్దిగా గుణంగా ఏం ప్రాప్తం లేదు, అందుకే క్యాతృ అయిపోయింది.
ఇప్పుడు త్రుకి ఏమొస్తుంది మళ్ళా త్రు అని కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంఖ్య వస్తుంది. ఈ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి ప్రాతిపదిక సంఖ్య వస్తుందని చెప్పేది ఎవరు? కృత్ ప్రత్యయానికి తద్ధిత సమాసస్య అండి ప్రాతిపదిక సంజ్ఞలో ఇంకో సూత్రం. కృత్ తద్ధిత సమాసాశ్చ. దీని అర్థం ఏంటి? అంటే కనుక కృదంత శబ్దాలకి సమాసాంతాలకి ప్రాతిపదికం అనే పేరు వస్తుంది అని. కృదంతస్య ప్రత్యయం ఏదానికైతే అంతిమంలో ప్రత్యయానికి తద్ధిత ప్రత్యయం ఏదానికైతే అంతిమంలో ఉంటుందో సమాసం ఎక్కడైతే ఉంటుందో అటువంటి వాటికి ఇది ప్రాతిపదికం పేరు పెట్టింది. ఇక్కడ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ఏదానికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టింది. ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టింది కాబట్టి యా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి మనం ఏ విధంగా ధాతో అధికారానికి వెళ్ళి మనం ప్రతి తెచ్చుకుంటామో అలాగే యా ప్రాతిపదికాతం అధికార సూత్రం అస్మిన్ అధికారే సు ఔజస్ ఔట్ చేసిన ప్రకారంగా ప్రథమ విభక్తి ఏకవచనం మనం సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్న తర్వాత వెంటనే ఇది వస్తుంది. ఏది? సూకి స్వనామ సంజ్ఞ ఉంది కాబట్టి ఏమొస్తుంది? రుదు సన స్ఫురుదంశో నేహ సాంచ అనే సూత్రం ప్రకారంగా మన ఇక్కడ రుకార స్థానంలో రువర్ణాంత సంఘస్య అనంగ ఆదేశం భవతి. ఇక్కడ మనకు ఖ్యాతృ ఉంది కదా, త్రుకి అనంగ ఆదేశం వచ్చింది. అనంగ ఆదేశం వచ్చినప్పుడు ఏమవుతుంది? అనుబంధ లోపం చేస్తాం, అప్పుడు అన్ను మిగులుతుంది. అప్పుడు క్యా తన్ అయిపోయింది. క్యా తన్ అయిపోయింది. క్యా తన్ ప్లస్ సా. క్యా అన్ను కదా, అన్నకి అనుబంధ లోపం చేశాను, అప్పుడు క్యా తన్ అయిపోయింది. అక్కడ భవితన్ అయిపోయింది, అలాగే వక్తన్ అయిపోయింది, అలాగే ఇక్కడ ఖ్యాతన్ అయిపోయింది. ఖ్యాతన్ ప్లస్ సు వచ్చింది పక్కన ఉంది కాబట్టి వెంటనే మనం అంగస్సుపదాయ దీర్ఘోభవతి. ఎలాగా? అప్ త్రిచ్ ప్రకారంగా ఇక్కడ త్రిచ్ ప్రత్యాంతం కాబట్టి అంగస్య అంగంలో ఉండే పదానికి దీర్ఘం వస్తుంది. అప్పుడు ఏమైపోయింది? ఖ్యాతాన్ అయిపోయింది. ఖ్యాతాన్ సు. సేమ్ అదే విధంగానే అభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హలి ప్రకారంగా పక్కన ఉండే సుకి లోపము నలోప ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారం లోపం చేస్తే ఖ్యాత వచ్చేసిందా? అలాగే క్యా ధాతుకి పక్కన త్రిచ్చు కాకుండా తుమ్మును తెచ్చుకున్నాం అనుకోండి, తుమ్మును కనుమతి లోపం చేస్తే తుమ్ము మిగులుతుంది. ఇక్కడ ఆధార ప్రత్యయం వీటాగం ప్రాప్తం అవుతుంది, కానీ ఏకాచ ఉపదేశం దాత ప్రకారం ఇక్కడ వీటి లోపిస్తుంది. అందుకే తర్వాత ఖ్యాతుం అయిపోయింది. ఇది తుమ్ అనేది కృదంత ప్రత్యయం కాబట్టి కృత సమాసాష్ట ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ, మళ్ళీ ప్రాతిపదిక అధికారాన్ని కూడా సు తెచ్చుకుంటాము. ఆ సుకి ఏం చేస్తాము? ఇది అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి త్రిజ్మజంత ప్రకారంగా తుమ్ముని ప్రత్యయాంతానికి అవ్యయానికి పక్కన ఉండే సుకి అవ్యయా దాప్ సుపహ ప్రకారంగా అవ్యయానికి పక్కన ఉండే సుకి లోపం అయిపోతుంది. అప్పుడు ఖ్యాతుం వచ్చేసింది. అక్కడ ముందర ఆంగ్ ఉపసర్గం పెట్టినా కూడా ఆ ఖ్యాత ఆ ఖ్యాతుం అలా వస్తుంది. అది ముందర ఆంగ్ ఉపసర్గం కలిపామండి. ఖ్యా ధాతుకి ఆంగ్ ఉపసర్గం కలిపాం కాబట్టి ఆ ఖ్యాత వచ్చేసింది ముందుది. తర్వాత తుమ్ముని కలుపుకుంటే ఆఖ్యాతుం. అలాగే ఆఖ్యాతవ్యం ఇక్కడ సేమ్ అదే విధంగా తవ్య ప్రతి తెచ్చుకుంటాము, మళ్ళీ సు తెచ్చుకొని అమ్ చేసుకుంటే ఆఖ్యాతవ్యం పైన చెప్పిన విధంగా సేమ్ అదే విధంగా తయారవుతుంది. ఈ రకంగా ఆ ధాతు స్థానం భూ ఆదేశం వస్తుంది, బ్రూయి ధాతు స్థానం వచ ఆదేశం వస్తుంది, చక్షింగ్ ధాతు స్థానంలో క్యాయ్ ఆదేశం వస్తుంది. ఓకేనా? ఎప్పుడు ఆర్ధాతుక విషయం ఎక్కడైతే రాబోతుందో అప్పుడు మాత్రమే ఈ ఆదేశాలు వచ్చి ఈ రకంగా రూపాలు తయారు చేస్తాయి. ఈ రకంగా మనం ఈ సూత్రాలు చూసామండి. అస్తు. ఇందులో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఇక్కడ చూడండి, चक्षिंग इंगित होने से स्थानीवत होकर नित्य आत्मनेपद प्राप्त होता था. అంటే ఇంగిత్ కాబట్టి ఏ ధాతు అయితే గకారగితి చేసామో అది వెంటనే ఏమవుతుంది? ఏ ధాతుకై గకారగితి చేసామో వెంటనే ఏమవుతుంది? అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా ఏమవుతుంది? వెంటనే ఆత్మనేపదాన్ని ప్రతి తెచ్చుకోవాలండి. ఓకేనా? కానీ ఇక్కడ उसे हटाने के लिए क्याय में यकार अनुबंध लगाया है. దాన్ని తొలగించుకోవడం కోసం ఇక్కడ అనుబంధం కింద పెట్టేసామట. उसे हटाने के लिए क्याय में यकार अनुबंध लगाया है. అంటే నిత్య ఆత్మనేపదం ప్రాప్తం అవుతుంటే ఆత్మనేపదం కాకుండా ఇక్కడ యకార అనుబంధంగా పెట్టామట. అనుబంధంగా పెట్టాం కాబట్టి
ఇప్పుడు చక్షింగులో గా ఆదేశం ఉంది, దాని స్థానం వచ్చిన ఖ్యాయ ఆదేశం కూడా ధాతువత్ ప్రకారం ఏమవుతుంది, ధాతువత్ ప్రకారం కూడా ధాతువత్ అయింది కాబట్టి అనుదాత్తంగి ఆత్మీయ పదం ప్రాప్తం అవుతుంటే దాన్ని అనుబంధంగా పెట్టాం కాబట్టి ఆ సమస్య అంటే ఆత్మీయ పద సంబంధం ఆ సందర్భం రాలేదు. సామాన్యంగానే మనం ప్రతి తెచ్చుకొని మనం ఖ్యాత ఖ్యాతం ఖ్యాతవ్యం ఉపసర్గం కలుపుకుంటే ఆఖ్యాత ఆఖ్యాతం ఆఖ్యాతవ్యం అనే రూపాలు సిద్ధించాయండి. అస్తు, ఇంకెవరికైనా సందేహం ఉందా? ఓకే, అస్తు ప్రకృతవంశరామ. నెక్స్ట్ చక్షింగ ఖ్యాయ్ మొత్తానికి అనువృత్తి వస్తుందండి. చూడండి, చక్షింగ్ ఖ్యాయ్ అనేది ఆర్ధాతుక విషయంలో కాకుండా చక్షింగ్ దాల్సిన ఖ్యాయ్ ఆదేశం వస్తుంది ఎప్పుడు ఆర్ధాతుక విషయంలో మాత్రమే వస్తుంది చెప్పాం. ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ వా లిటి లేండి, వా లిటి ప్రత్యయం ఉన్నప్పుడు కూడా చక్షింగ్ దాల్సిన వా ఆదేశం వస్తుంది, ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. కానీ లిటి ప్రత్యయం పక్కన వికల్పంగా ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. అంటే ఒక పక్షం వస్తుంది, ఒక పక్షం రాదు. ఎప్పుడు ఆయన సూత్రం ప్రకారంగా చక్షింగ్ ధాతువు స్థానంలో ఖ్యాయ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ధాతు ప్రత్యయం రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే విశేషత్వం వస్తుందని చెప్పినప్పుడు మనం ఖ్యాయ్ ఆదేశం చేశాం. అక్కడ ఆ నియమాన్ని కొంచెం అతిక్రమించి లేదు ఆర్ధాతుక విషయం కాకుండా లిట్ ప్రత్యయం ఉన్నప్పుడు కూడా చక్షింగ్ ధాతు స్థానంలో ఖ్యాయ్ ఆదేశం వికల్పంగా వస్తుంది అని చెప్పి వికల్పం చేసినాం అంటే సూత్రం. అందుకే చూడండి, వా అవ్యయ పదము లిటి సప్తమి భక్తి ఏకవచనము అనువృత్తి చక్షింగ ఖ్యాయ్ మొత్తానికి అనువృత్తి వస్తుంది. సూత్రానికి పక్కన ఆర్ధ ధాతుకే ఈ పదం కూడా పక్కనే ఉందన్నమాట. అర్థం వచ్చేసి లిటి ఆర్ధ ధాతుకే పడత అంటే లిడాది ఆర్ధాతుకి పక్కనే ఉంటేనా చక్షింగ ఖ్యాయ్ ఆదేశో భవతి. ఓకేనా, లిడాది ఆర్ధాతుకు పక్కన ఉంటేనా చక్షింగ ధాతు స్థానంలో ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. చూడండి, ఇది పైన లిట్ ప్రత్యయం ఉన్నప్పుడు కూడా లిడాది ఆర్ధాతు ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా చక్షింగ్ దాసులో ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. కానీ ఎప్పుడు ఎలా వస్తుంది, వా అంటే వికల్పంగా వస్తుంది అని చెప్పింది అన్నమాట. ఓకే, అర్థమైనా? లిటి ఆర్ధధాతుకే పదత విడదీస్తే దాన్ని సంధి కలిపినప్పుడు లిట్యార్ధ ధాతుకే దాన్ని విడదీసి చెప్తున్నాను. లిటి ఆర్ధధాతుకే పదత చక్షింగ ఖ్యాయ్ ఆదేశో వా భవతి అంటే వికల్పేన భవతి, వికల్పంగా వస్తుంది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు, ఆ చక్యౌ ఆ చక్యతు ఆ చక్యు చక్యౌ చక్యతు చక్యు అంటే లిట్ లకారం యొక్క రూపం. లిట్ లకారం ఉండే కదా బభువ బభువతు బభువు అంటాం కదా లిట్ లకారంలో. అలాగే ఆ చక్యౌ ఆ చక్యతు ఆ చక్యు ఇది ఎప్పుడు లిట్ లకార స్థానంలో చక్షింగ్ స్థానంలో ఖ్యాయ్ ఆదేశం వచ్చినప్పండి. ఎప్పుడైతే చక్షింగ్ ధాతు స్థానం ఖ్యాయ్ ఆదేశం రాదో అప్పుడు ఆ చక్షే ఆ చక్షాతే ఆ చక్షిరే అలా వస్తాయన్నమాట. 2 రకాల రూపాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చక్షింగ్ ధాతుకి స్థానం చక్షింగ్ ధాతుకి మాత్రము లిట్ లకారంలో పరోక్ష భూతకాలంలో వచ్చిన లిట్ లకారంలో మాత్రం 2 రకాల రూపాలు ఉంటాయన్నమాట. ఒకటి ఆ చక్యౌ ఆ చక్యతు ఆ చక్యు, అదేవిధంగా ఆ చక్షే ఆ చచక్షే ఆ చచక్షే ఆ చచక్షాతే ఆ చచక్షిరే అలా వస్తుందన్నమాట. ఇక్కడ ఆత్మీయపదం వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చేసింది, ఆత్మీయపదం వచ్చేసింది అన్నమాట. ఎప్పుడైతే గాంగ ఆదేశం ఖ్యాయ్ ఆదేశం వస్తుందో అది పరస్పరంలో ఉంటుంది. ఎక్కడైతే ఖ్యాయ్ ఆదేశం రాలేదో అప్పుడు పైన చెప్పిన విధంగా అది మనం ఉచ్చారణ అక్కడ ఆత్మీయపదం తొలగించుకోవడం కోసం మనం ఏ అనుబంధం పెట్టాం. ఇప్పుడు అది ఆదేశమే రాలేదు కాబట్టి అక్కడ సామాన్యంగా చక్షింగ్ ధాతు ఇంగిత్ కాబట్టి అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారం ఆత్మనేపదం వస్తుంది. అందుకే ఆత్మనేపదంలో అంటే లిట్ లకారంలో ఆత్మనేపదం వచ్చింది అన్నమాట. అంటే 2 రకాల రూపాయలు వస్తాయి. అంటే పరస్మపదంలో వస్తుంది, ఆత్మనేపదంలో కూడా వస్తుంది. పరస్మ పదంలో అయితే ఆ చక్యౌ ఆ చక్యతు ఆ చక్యు వస్తుంది. అదే ఆత్మనేపదంలో వచ్చినప్పుడు అక్కడ చక్షింగ్ స్థాన క్షయ ఆదేశం రాదు కాబట్టి ఆత్మనేపదమే ఉంటుంది. అందుకే ఆ చక్షే ఆచ చక్షే ఆచ చక్షాతే ఆచ చక్షిరే ఈ రకంగా రూపాలు మనకు వస్తాయండి. ఓకే, ఇక్కడ లిట్ ఆర్ధ ధాతుకి లిట్ అనేది ఏంటి,
లిట్ ఆర్ధాత్కమా? ఇప్పుడు లిట్ లకారం ప్రతి చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? లిట్ ఆధార చెక్షింగ్ స్థానం ఆదేశం వస్తుంది అంటే లిట్ లకారం యొక్క రూపాయి. లిట్ లకారం రూపాయం కదా. సో లిట్ లకారంలో వచ్చిన ఆదేశాలు ఏవైతే సరే లిట్ అనేది ఆర్ధాత్కమే, కించిత్ భిన్న ఆర్ధాత్కం. కానీ లిట్ స్థానంలో వచ్చిన ప్రత్యయం అనేది ఆర్ధాత్కం కాదు కదా. ఆర్ధధాతుకమే ఆచార్య, ఆర్ధధాతుకమే ఆచార్య. అదే ఏ సూత్రం ప్రకారంగా? లిట్ చ ఆచార్య. లిట్ సూత్రం ప్రకారం ఏమిటి? ఆర్ధాత్కం అన్నమాట. సూత్రం అవుతుంది. మొదటి లకార స్థానంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ లట్ లకార స్థానంలో కావచ్చు, లిట్ లకార స్థానంలో కావచ్చు, 10 లకారాలు ఉన్నాయి మనకు. 10 లకార స్థానంలో వచ్చిన ఏ ఆదేశాలు అంటే టిప్ ప్లస్ జీ షిప్ ప్లస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారం, టింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారం మొత్తం సార్వధాతుకాలు అయిపోతాయి. ఆ ప్రకారం ఇవి కూడా మొత్తం సార్వధాతుకలే. కానీ ఒక సూత్రం లిట్ లకారంలో మాత్రం లిడాదేశ ఆర్ధాతుక భవంతి అంటే లిట్ స్థానంలో వచ్చిన ప్రత్యయాలను కూడా ఒక లిట్ లకారంలో మాత్రమే లిట్ ఇచ్చా అనే సూత్రం ప్రకారంగా లిట్ లకారంలో వచ్చిన ఆదేశం మొత్తం ఆర్ధాతులుగా మారిపోతాయి. అంటే తింగ్సిస్ సార్వధాతుకం ప్రకారం మొత్తం ఆర్ధాతుకాలు ప్రాప్తం అవుతుంటే ఆర్ధధాతుక సంఖ్య వస్తుంటే లిట్ ఇచ్చా అనే సూత్రం వచ్చేసి అవన్నీ ఒక లిట్ లకారంలో మాత్రమే అవన్నీ ఆర్ధధాతుకాలే, సార్ధాతుకాలు కావు అని చెప్పి అక్కడ నిషేధించింది అన్నమాట. ఓకేనా? అస్తు. అందుకే ఇక్కడ లిట్టి ఆర్ధధాతుకి చెప్పి చెప్పబడింది అన్నమాట. అస్తు. ఇప్పుడు మనకు ఆచక్యౌ ఆచక్యతు ఆచక్యు అనే రూపం ఎలా తయారైంది లిట్ లకారంలో? చూడండి, రూపం చాలా సింపుల్ గా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, సహజంగా అర్థమవుతుంది. చూడండి, రూపం వచ్చేసి ధాతు ఏంటి మనకు? చక్షింగ్ ధాతు. భూవాదయో ధాతవ ధాతు సంజ్ఞ. ధాతు సంజ్ఞ పెట్టగానే వెంటనే మన ప్రతిష్టం వచ్చేసి ఉంటుంది వా లిటి ని. ధాతు సంజ్ఞ పెట్టిన ధాతు ఇదం అధికారస్థితం. అస్మిన్ అధికారే పరోక్షే లిట్. ధాతు అధికారం వెళ్ళి పరోక్ష లిట్ ప్రకారం లిట్ తెచ్చుకున్నామట. లిట్ తెచ్చుకోగానే వెంటనే పరోక్ష భూతకార్య అయితే పరోక్ష భూతకార్య ధాతు లిట్ ప్రత్యయం పోతుంది. అందుకే చక్షింగ్ ధాతుకి పక్కన లిట్ ప్రత్యయం వచ్చింది. లిట్ రాగానే వెంటనే వా లిటి అనే మన ప్రకృత సూత్రం వచ్చింది అన్నమాట. ప్రకృత సూత్రం వచ్చి చెప్పింది లిడాది ఆర్ధాతకం కూడా ఆర్ధధాతకం శేషా ప్రకారంగా లిడాది ఆర్ధాతకం పక్కన ఉంటేనా, లిడాది ఆర్ధధాతకం పక్కన ఉంటే ఏమవుతుంది? చక్షింగ్ ధాతు స్థానం ఖ్యాయ్ ఆదేశం వస్తుంది. ఖ్యాయ్ ఆదేశం వచ్చింది. ఖ్యాయ్ లిట్. ఖ్యాయ్ కనుమ లోపం చేస్తే ఖ్యా లిట్ అలా మిగిలిపోయింది. మళ్ళా ఖ్యా లిట్. సో లిట్ రాగానే ఇక్కడ మనకి ఏమున్నాయి? దీంట్లో గుణవృద్ధి ఏమి ప్రాప్తం లేవు మనకు. కానీ లిట్ ప్రతి రాగానే వెంటనే ఏమొచ్చింది? లిట్టి ధాతో అనభ్య. లిట్ లెక్క వచ్చిందా ఇప్పుడు ఖచ్చితంగా ద్విత్వం చేసుకుంటామండి. ద్విత్వం చేసే స్థలాలు ఎన్ని ఉన్నాయండి మనకు? ఒక లిట్ లెక్క ద్విత్వం చేసుకుంటాము. ఇంకెక్కడ చేసుకుంటే ద్విత్వం? ఏ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం వస్తుంది? ఒక లిట్ ప్రత్యయం వచ్చి ద్విత్వం వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది ద్విత్వం? సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం చేసుకుంటాము. యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం చేసుకుంటాము. చెంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు ద్విత్వం చేసుకుంటాం. ఈ స్థలాలే అండి, మిగిలిన ఏ స్థలాలు లేవు కూడా. లిట్ రావడానికి ఎప్పుడు లిట్ లకారం వచ్చినప్పుడు ద్విత్వం చేయాలి అంటే ధాతువు 2 చేసుకుంటాం అంట లిట్ లకారంలో. అలాగే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు సన్ యంగో ప్రకారంగా యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు, అలాగే చెంగ్ నేను చెప్పుకున్నాం అంటే చెంగ్ ఆదేశం వచ్చినప్పుడు చెంగ్ పక్కన ఉన్నప్పుడు కూడా మనకు ధాతువుకు ద్విత్వం చేసుకుంటాం అంటే 2 చేసుకుంటాము. ఈ సందర్భాల్లో మాత్రం ద్విత్వం అవుతుంది. ఇక్కడ మనకు లిట్ ఉందన్నమాట. అందుకే లిటి ధాతో అనభ్యాసస్య అనే సూత్రం ప్రకారం లిడాది ఆధార ప్రక్రియ లిటి ధాతో అనభ్యాసమైనటువంటి లిడాది ఆధార పక్కన ఉంటే ఏమవుతుంది? ధాతో ద్వే భవత. ధాతువుకు ద్వే అవుతుందన్నమాట, ద్విత్వం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి? ధాతు ఏంటి మనకు? క్యా ధాతు. అదే కదా, చక్షింగ్ స్థానంలో క్యా ఆదేశం చేశాము, దానికి అనుబంధంలో పోయి క్యా మిగిలింది. అప్పుడు క్యాకి ద్విత్వం చేస్తామట. అంటే ప్రథమస్య ఏకాశో ద్వే భవత ప్రకారం ప్రథమ ఏకాశ ద్విత్వం చేసుకుంటాం. అప్పుడు ఏమైపోయింది? క్యా క్యా అలా ద్విత్వం వచ్చింది. ఏమొచ్చింది? క్యా క్యా అలా ద్విత్వం వస్తుంది. ఇక్కడ ఒకటే అచ్చు ఉంది, 2 అచ్చు లేదు అన్నమాట. కాబట్టి క్యా క్యా అలా ద్విత్వం వచ్చేసిందండి. క్యా క్యా అలా ద్విత్వం వచ్చేసింది. ద్విత్వం రాగానే క్యా క్యా లిట్. అదే కదా, క్యా క్యా లిట్. సో ఎప్పుడైతే ద్విత్వం చేస్తామో వెంటనే ఏ సూత్రం వస్తుంది? వెంటనే పూర్వోభ్యాస. ఎత్ర ద్వే కృత తత్ర పూర్వస్య అభ్యాసంజా భవతి. ఎత్ర
ద్వే కృత ఎక్కడ నిర్వచనం చేశావు, ఎక్కడ రెండు చేసావో, ఏ ధాతు రెండు చేసావో అందులో పూర్వంలో ఉండే దానికి నేను అభ్యాసం అని పేరు పెడతాను అని చెప్పి ఎత్ర ద్వే విహిత తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి, అందులో పూర్వంలో ఉండేదానికి అభ్యాసాన్ని పేరు పెట్టుకుంటాము. సో క్యా అనే ముందున్న దానికి అభ్యాసం పేరు పెట్టాం. అభ్యాసం పేరు పెట్టి ఎలా వచ్చింది వెంటనే అలాదిశేష కాకుండా ఇక్కడ షద్పూర్వాయ ఖయ వస్తుంది అనుకుంటాను. షద్పూర్వాయ ఖయ, ఖై ప్రత్యామ్నాయం వస్తుంది క్యా కదా, ఖద్ ప్రత్యామ్నాయం వస్తుంది. ఓకే, షద్పూర్వాయ ఖయ. ఇక్కడ హలాది శేష అనే సూత్రానికి అపవాదం. మనకు నిత్యం చేస్తున్నదంటే ఏమొస్తుందండి, హలాది శేష. నువ్వు ఎవరికైతే అభ్యాసం అని పేరు పెట్టావో అందులో అభ్యాసంలో ఆది హల్లు వర్ణం ఉంటే అది మాత్రమే మిగులుతుంది. ఒక ఆది హల్లు వర్ణం మిగిలిచి ఏవైతే అవి కాకుండా ఇంకా ఏవైతే హల్లులు ఉన్నాయో అవన్నీ మొత్తము తొలగిపోతుంది. అంటే ఆది హల్లు మాత్రమే శిష్యత అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్న చోట అక్కడ కేవలం దేవదత్తుడు మాత్రం ఉంటా అంటే మిగతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఇక్కడ ఉండవని, దేవదత్తుడు ఇక్కడ ఉంటా అంటే మిగిలిన వాళ్ళు చెప్పకుండా ఆటోమేటిక్ మిగతా వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇక్కడ హల్లు మాత్రం శిష్యత అని చెప్పాం. అభ్యాస ఆది హల్ శిష్యతే అని చెప్పాం. ఇప్పుడు ఆది హల్లు మాత్రం క్యా కదా, అది మాత్రం మిగిలాది. అంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా అనాది ఏవైతే ఆది లేవో అన్ని తొలగిపోతాయని నిషేధించబడతాయి. కానీ దానికంటే దీనికి కూడా అపవాసం ఏంటి, ఒకవేళ ఇది ఈ సూత్రం ప్రకారం హలాది శేషం వస్తుంది. ఆది హల్ అంటే క్యా కదా, క్యాలో ఖా హలాది కదా, అంటే ఖా మాత్రమే ఉంటుంది. దాని పక్కన ఉండే యా తొలగిపోతుంది. ఓకేనా, యా తొలగిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ షద్పూర్వాయ షద్ ప్రత్యయం వస్తాయి. షద్ జబగడ దశ్ షద్ అంటే సద్. ఇక్కడ షద్ ప్రత్యయం చేయండి. మనకు షద్ ప్రత్యయం చేయడానికి ఈ సూత్రం రాదు. సామాన్యంగా హలాది శేష అనే వస్తుందండి. ఓకేనా, హలాది శేష. ఆది హల్లు అంటే క్యాలో ఖా, అది హల్లు, అది మాత్రమే ఉంటుంది. అంటే ఏదో ఆది లేదు, యా లేదనమాట. ఆ యా వెళ్ళిపోతుంది. అప్పుడు యా తొలగిపోయిన యాలో ఆవును అది తొలగిపోయింది, అది అలాగే ఉంటుంది. అప్పుడు ఏమైపోయింది, మనకు ఏమైంది, హల్లుల విషయాలు చెప్పుకుంటే అచ్చుల విషయాలు చెప్పండి, అచ్చ అలాగే ఉంటుంది. అచ్చ ఏమిగింది ఇక్కడ మనకు, క్యాలో క్యా మిగిలింది అన్నమాట. ఓకేనా, కకాలు మిగిలించుకున్నాము, పక్కన యా వెళ్ళిపోయింది, పక్కన ఆ ఉంది. కా హలంతానికి పక్కన ఆగితే ఖా అయిపోయింది. అభ్యాసం ఏమైంది, ఖా పక్కన క్యాయ్ లిట్, ఖా క్యాయ్ లిట్. మళ్ళీ వెంటనే అభ్యాసంలో ఒక దీర్ఘం ఉంటే వెంటనే హ్రస్వం చేసేయి. హ్రస్వ అభ్యాసే దీర్ఘస్య హ్రస్వ అవుతాయి. అభ్యాస దీర్ఘం ఉంటే వెంటనే హ్రస్వ హంసూత్రం వచ్చేసి అది వెంటనే హ్రస్వం చేస్తుంది. ఇప్పుడు ఆ ఉంది కదా, దాన్ని హ్రస్వం చేసుకున్నాం. అప్పుడు ఏదైతే ఖా వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది, ఖా మాత్రం వెళ్ళిపోయింది. దానికి వెంటనే ఏమైపోయింది, మళ్ళీ ఏది సూత్రము, కుహోష్టు అనే సూచన అభ్యాసంలో ఉండే కవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అని చెప్పింది. కుహోష్టు ప్రకారం ఇక్కడ అభ్యాసంలో ఎవరిగా ఉంది, ఖా, ఒత్తు ఖా ఉంది, అంటే రెండో అక్షరం ఉంది. కానీ కవర్గంలో రెండో అక్షరం కాబట్టి దాంట్లో చవర్గం యొక్క రెండో అక్షరం వస్తుంది, ఝా వస్తుంది అన్నమాట. ఏమొస్తుందండి, ఝా, ఛా వస్తుంది. మర్చిపోయినా, ఏమొస్తుంది, ఖా స్థానంలో ఛా వస్తుంది. ఛా రాగానే వెంటనే దానికి అభ్యాసే చర్చ అనే సూత్రం ప్రకారం ఒత్తు చ, ఆ చవర్గంలో రెండో అక్షరానికి మళ్ళా చవర్గంలో మొదటి అక్షరం వస్తుంది. అప్పుడు చా మీద చా క్యా లిట్, చా క్యా లిట్ ఇంతవరకు వచ్చిందా. ఇప్పుడు లిట్ కాగానే వెంటనే లిట్ స్థానంలో అనుబంధ లోపం చేసుకుంటాం. లిట్ అనుబంధ లోపం చేసుకుంటాం. లిట్ అనుబంధ లోపం చేసుకుంటే ఇల్లు లకారం పొల్లి మూలుతుంది. అప్పుడు లస్య లకార స్థానంలో ప్రతి తెచ్చుకోవాలి. లస్య అధికారులకు వెళ్ళి తిప్ తస్ జీ సిప్ తస్తా ప్రకారంగా ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనం తిప్ వచ్చిందండి. ప్రథమ పురుష ఏకవచనంలో మొత్తం బాధ ఉత్పత్తి చేసుకుంటే తిప్ వచ్చింది అన్నమాట. లిట్ స్థానంలో తిప్ రాగానే ఏమొచ్చింది, మన స్థితి ఏంటి, ఇప్పుడు మనకు మన స్థితి ఏంటి, చా కియా తిప్, అదే కదా, చా కియా తిప్, చా కియా తిప్. ఇప్పుడు వెంటనే పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్ వమాహ అనే సూత్రం వచ్చేసి
పరస్మై పద స్థానంలో నల్ అతుస్ ఉస్ థల్ అతుస్ ఆ నల్ వా మా అంటే 9 ప్రత్యేక స్థానం 9 ఆదేశం తీసుకొచ్చిందండి. ఏంటి? తిప్ తస్ జీ సిప్ తస్ థా మిప్ వస్ మస్ ఈ 9 ఉన్నాయి కదా. ఈ 9 ప్రత్యయ స్థానంలో 9 ఆదేశాలు వచ్చాయి. 9 ఆదేశాలు వచ్చాయి. ఏ సూత్రం ప్రకారం? పరస్మై పదానాం పరస్మై పద స్థానంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి క్రమంగా నల్ అతుస్ ఉస్ థల్ అతుస్ ఆ నల్ వా మా వచ్చాయి 9. అంటే తిప్పు ఉన్న చోట నల్ వస్తుంది, తస్ వచ్చిన చోట అతుస్ వస్తుంది, జీ స్థానంలో ఉస్ వస్తుంది. అదే సిప్ తెచ్చుకునే సిప్ థల్ వస్తుంది, మళ్ళీ సిప్ థస్ తెచ్చుకుంటే అతుస్ వస్తుంది, సిప్ థస్ థా తెచ్చుకుంటే ఆ వస్తుంది. అదొక మిప్ తెచ్చుకునే మిప్ స్థానం నల్ వస్తుంది, వస్ తెచ్చుకుంటే మిప్ వస్ వస్ స్థానంలో వా వస్తుంది, ఒకవేళ మస్ తెచ్చుకుంటే బౌస్లో మా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏమున్నాయి? 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు ఉన్నాయి. అందులో మనకి ఏ ప్రత్యయం తెచ్చుకున్నాము? లిట్ స్థానంలో తిప్పు తెచ్చుకున్నాం. కాబట్టి పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్ వమాహ అనే సూత్రం ప్రకారంగా తిప్పు స్థానంలో నల్ ఆదేశం వచ్చింది. తిప్పు స్థానంలో నల్ ఆదేశం తెచ్చుకున్నామట ఈ సూత్రం ప్రకారం. అనే సూత్రం తిప్ప స్థానం నల్ ఆదేశం పోతి. అప్పుడు ఏమైపోయింది? చా క్యా నల్ చా క్యా నల్ నల్ రాగానే నల్కా అనుమతి లోపం చేస్తామండి. ఏం చేస్తాం? నల్క అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది? నల్క ఆ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఆకి ఏమవుతుందంటే చాక్యా ఆ మనకు చక్యవ రావాలి. ఇక్కడ క్యా ఉంది, చా క్యా ఉందిరా. ఇక్కడ ఆతో యుక్ ఆత ఔ నలహ ఏంటండి? ఆత ఔ నలహ. ఆతహ అంటే ఆకారాంత ధాతుకి, ఆతహ అంటే ఆకారాంత ధాతు స్థానంలో ఔ వస్తుంది. ఎప్పుడు? నలహ నల్ పక్కన ఉంటే. ఆత ఔ ఆకార స్థానంలో ఔ వస్తుంది. ఆత ఔ నలహ ఎప్పుడు? నల్ పక్కన ఉంటే. ఓకేనా? నల్ ఉంది కాబట్టి ఆత ఔ నలహ ప్రకారం వచ్చింది. ఔకార స్థానంలో నెయ్ నల్ల స్థానంలో అవకారం వస్తుంది ఆచార్య. ఏంటండి? నల్ల స్థానంలో అవు వస్తుంది కదా ఆచార్య. ఒక్క నిమిషం. ఆత ఔ నలహ. ఓకే అండి, కరెక్ట్. నలహ ఇది షష్ఠి కదా. సప్తమి ఎక్కడ వస్తుంది? ఆత అంటే ఆకారాంత ధాతుకి పక్కన నలహ స్థానే ఔ ఆదేశం పోతుంది. ఓకే, ఉత్తమం. ఆకారాంత ధాతు పరః నలహ స్థానే ఔ ఇది అయం ఆదేశో భవతి. ఇక్కడ చక్యా ఉంది కదా, చక్యా పక్కన నల్ వచ్చిందన్నమాట. ఆ నల్ స్థానంలో ఆత అంటే ఆకారాంత ధాతు పరః నల్ నలహ అంటే నలహ స్థానే ఔ ఇది అయం ఆదేశో భవతి అంటే నల్ స్థానం ఔ వచ్చిందన్నమాట. అప్పుడు అయిపోయింది చక్యా ఔ వచ్చింది కాబట్టి వెంటనే వృద్ధి రేచి ప్రకారంగా పూర్వ పదవ్యవస్థ వృద్ధి ఏకాదశి చేసుకుంటే ఏమవుతుంది? వృద్ధి ఏకాదశి చేసుకుంటే చక్యవ్ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఆ ఐ కలిసి ఏమైపోయింది? సారీ, ఆ ఔ కలిసి ఏమైపోయింది? అవ్ అయిపోయింది అన్నమాట. అందుకే చక్యవ్ ఏమైపోయింది? చ క్యా ఔ చక్యవ్ వృద్ధి ఏకాదశి చక్యవ్ అనే రూపం వచ్చేసింది అన్నమాట. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇక్కడ ఆంగ్ ఉపసర్గ కలుపుకోండి. ఆంగ్ ఉపసర్గ ఆ చక్య వచ్చేస్తున్నాడు. ఆంగ్ ఉపసర్గ కలుపుకుంటే ఆ చక్యం అనే రూపం కూడా వచ్చిందన్నమాట. అస్తు, ఇప్పుడు అలాగే ఆ చక్యతు ఇక్కడ నల్ కాకుండా మనం తస్ తెచ్చుకుంటాడు. తస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ ప్రకారంగా తస్థానంలో అతుస్ వస్తుందన్నమాట. అతుస్ వచ్చినప్పుడు ఏమన్నా కనిపిస్తుంది? చ క్యా అతుస్ చక్యతుస్ వస్తుంది అన్నమాట. అతుస్ లో ఉండే సకాయాన్ని దుత్వ విసర్గం చేసుకుంటే చక్యతు వస్తుంది. ఏం లేదు, పైన ఆ నల్లు తిప్పుస్తాను నల్లు వచ్చింది, ఇక్కడ తస్థానంలో అతుస్ వస్తుందండి. దాన్ని ఏం చేయము, అతుస్ లో ఉండే సకారానికి మనం దుత్వ విసర్గం చేసుకుంటే ఆ చక్యతు అనే రూపం వస్తుంది. అలాగే ఆ చక్యు బహువచనంలో ఇక్కడ తిప్పుస్తాను నల్లు వచ్చింది, తస్థానం అతుస్ వచ్చింది, అది బహువచనంలో జీ తెచ్చుకున్నాం. తిప్ తస్ జీ తెచ్చుకున్న తర్వాత వెంటనే పరస్మై పదానాం నల తుసు ప్రకారంగా జీ స్థానం ఊసి వస్తుంది అన్నమాట. ఊసి వచ్చినప్పుడు ఏమవుతుంది?
చా క్యా ఉస్, చా క్యా ఉస్. ఇక్కడ చా క్యా ఉస్ వచ్చినప్పుడు ఆచక్యతుః, ఆచక్యుః. ఇక్కడ ఆతో లోపో ఇచ్చే ప్రకారంగా ఏంటండి, ఆతో లోపో ఇటిచ్చా, ఆతో లోపో ఇచ్చా కాదు, ఇక్కడ ఆకారం లోపం చేస్తామండి. క్యా ఉంది కదా, క్యాలో ఉండే ఆకారం లోపం ఎలా అవుతుంది, అప్పుడే అతుస్ కలిసేది. ఇక్కడైతే కలుస్తున్నామాట. అప్పుడు చక్కెర ఆకాశవంతిక చేసిన అప్పుడు ఆతుస్, అప్పుడు ఆ చక్యాతుస్ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ అలా రాకూడదు, దీర్ఘం వచ్చేస్తుంది, దీర్ఘం వచ్చి అరిష్టం వస్తుంది. కానీ ఇక్కడ ఆ చక్యా, క్యాలో ఉండే ఆకారం లోపం చేశాం. లోపం చెప్తాను అండి, లోపం అయింది కాబట్టి అతుస్ కలిపేస్తే ఆ చక్యతు అయిపోయింది. అలాగే ఇక్కడ ఉసు కలుపుకుంటే చా క్యా, క్యా చక్షింగ క్యా దాత, క్యా వచ్చేసింది కదా, చక్షింగ క్యా ఆదేశం వచ్చింది. క్యాలో ఆ ఉంది కదా, ఆకారానికి లోపం చేసుకో, లోపం చేసుకున్న పక్కన యా హలంత వస్తుంది, పక్కన ఉసు కలుపుతున్నా, ఆ చక్యూస్ అయిపోయింది. ఇక్కడ దుత్వ విసర్గం చేసుకుంటే సకాలానికి ఆ చక్యూ సిద్ధిస్తుందండి. ఈ రకంగా మనకు 3 రూపాయలు ఆ చక్యు, ఆ చక్యు, ఆ చక్యు అనే రూపాయలు వచ్చాయండి. ఆతో లోప ఇటిచాతో అవుతుందా ఆచార్య లోపం? అవుతుందా? అవును ఆచార్య. ఆకారాంతస్య అంగస్య ఇడాదావార్ధధాతుకే కింగితి చ అజాదావార్ధధాతుకే పరతః లోపో భవతి. ఇక్కడ ఇడాద ఆర్ధాతుకమా లేదా కింగితి చ ఆర్ధాతుకమా? కింగితి చ ఆర్ధధాతుకం ఆచార్య. కింగితి చ ఆర్ధాతుకం. ఇది కిత్వత్ ఎలా అయింది? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతితో అవుతుంది. అపిత్ సార్ధాతుకం అంటే ఇక్కడ సార్వధాతుకం కాదుగా ఆచార్య, అర్ధధాతుకం వస్తుంది. అసంయోగా లిట్కిత్, అసంయోగా లిట్క, అసంయోగాంత ధాతో జలాది లిట్కిత్, జలాది లిట్ కిత్వత్ భవతి. ఈ సూత్రం ప్రకారం కిత్వత్ అవుతుంది. ఇడాది జరగానే అర్థమైంది. జలాది కిత్వత్ ఉన్నాడు, జలాది కిత్వత్ అయితే ఉంది కాబట్టి మనకు అజాది కిత్వత్ ఉంది కాబట్టి వెంటనే ఆకారం లోపం చేసుకుంటామండి. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా లోపిస్తుంది. అప్పుడు ఆ చక్య, ఆ చక్యు, ఆ చక్యతు, ఆ చక్యు అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. సేమ్ ఇలాగే ఇది మనం ఎప్పుడు లిట్ ఆధార పక్కన ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఒక పక్షంలో చక్షింగ స్థానంలో క్యా ఆదేశం చేసుకున్నప్పుడు, ఒక పక్షంలో వాళ్ళకి ప్రకారం చక్షింగ ఆదేశం రాదు. రానప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు చక్షుల్యం గక ఇత్సంజక వర్ణం కాబట్టి అనుదాత్తంగి తాత్మనే ప్రకారంగా ఇక్కడ ఆత్మపదం వస్తుందండి. ఓకే, అది ఎలా ఉంటే చూద్దాం. ఇక్కడ ఆంగ్ పుస్తకం తర్వాత కలుపుకున్నాం. చక్షింగ ధాతు భూవాదయో ధాతు ధాతు సంధ్య, దాసం పెట్టిన తర్వాత చక్షుల్లో ఉండే గక ముందు లోపం చేశాము. అప్పుడు ఏమవుతుంది? చక్షింగులో ఉండే అనుమతి లోపల చక్షు మిగులుతుంది. ఏమవుతుంది? చక్ష. చక్ష అంటే గకారం వెళ్ళిపోయింది, ఈ కారం వెళ్ళిపోయింది, చక్షు మిగిలినట. ఇప్పుడు ఈ చక్షు ధాతు తోటి ఏం చేసాం మనము? పరోక్ష లిట్ ప్రకారం ధాతు అధికారికి పరోక్ష లిట్ ప్రకారం లిట్ తీసుకొచ్చాం. చక్షు లిట్ తో లిట్ దాకా తెలుసు కదా, లిట్ ధాతు అనభ్యాసస్య ప్రకారం ఏమవుతుంది? వెంటనే ధాతు చక్షు ధాతు దిత్వం చేస్తాం. అప్పుడు ఏమైతే చక్షు చక్షు లిట్, చక్షు చక్షు లిట్. ఓకేనా? చక్షు చక్షు లిట్. ఇక లిట్ స్థానంలో మా లిట్ యొక్క పని తయారు చేస్తున్నాము. చక్షు చక్షు లిట్. లిట్ చేసుకున్న ముందు దిత్వం చేస్తున్నాం కదా, అందులో ముందు దానికి పూర్వాభ్యాస ప్రకారం అభ్యాసంజ, తర్వాత హలాది శేష ప్రకారంగా ఆది హలి మిగిల్చుకుంటాం. అంటే చక్షు కదా, అంటే చాలా ఉండే చకారం మొలుతుంది, క్ష చక్షు కదా, ఆ క్ష వెళ్ళిపోతుంది అన్నమాట. పక్కన క్ష ఉంటుంది. చా చక్షు
లిట్. ఇప్పుడు లిట్ కానిమల్ లోప చేస్తే ఏమవుతుంది? లిట్ కానిమల్ లోప చేస్తే ఇల్లు లకారం పుల్లింగ్ వస్తుంది. ఆ లకార స్థానంలో మనం ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే అనుదాత్తంగి ఆత్మీయ ప్రకారంగా ఆత్మీయ పదం వచ్చింది కాబట్టి తా ఆతాం ఝ ప్రకారంగా తా ప్రత్యయం తెచ్చుకుంటా. ప్రథమ పురుషం ఏకవచనంలో తా తెచ్చుకుంటా. ఆత్మీయ పదంలో తా వచ్చేసింది అనమాట. లాస్ట్ స్థానంలో వచ్చింది తా ప్రత్యయం తెచ్చుకున్నామాట ఆత్మీయ పదంలో. ఆత్మీయ పదం ఎలా వచ్చింది? అనుదాత్తంగిత ఆత్మనే పదం, అనుదాత్తంగిత ఆత్మనే పదం అనే సూత్రం ప్రకారంగా ఆత్మీయ పదం వచ్చేసింది కాబట్టి ఆత్మీయ పదంలో తిప్ తస్జీ కాకుండా తా ఆతాం ఝ ప్రకారంగా తా తెచ్చుకున్నాం. అప్పుడు ఏమైపోయింది? చా చక్ష త, చా చక్ష త. ఇప్పుడు లిటస్ తజయో ఏషి రేచ్, లిటస్ తాజయో రేషి రేచ్ అనే సూత్రం ప్రకారం ఏష్ వచ్చిందండి. ఇంకా ఇది ఆత్మీయపదంలో మనకి ఏ విధంగా పరస్మై పదానాం నెల తులసి ప్రకారంగా 9 ప్రత్యేక 9 ఆదేశాలు వచ్చాయి కదా, అలాగా ఆత్మీయపదంలో ఒక సూత్రం వచ్చింది. లిట స్థానంలో వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో తా ప్రత్యయం కానీ ఝా ప్రత్యయం, తా ఆతాం ఝాలో ఒక తా ప్రత్యయం ఒక ఝా ప్రత్యయం. ఇక్కడ మనకు ఝా జరగ తా ఉంది. లిటస్ తా ఝ, తా ఝ తా ఉంది, ఝా జరగ మనకు. తజయో ఏషి రేచ్, ఏష్ ఇరేచ్ ప్రత్యయాలు వస్తాయి క్రమంగా యథాసంఖ్యంగా. తా ఉంటే ఏష్ ప్రత్యయం వస్తుంది, ఒక ఝా ఉంటే ఇరేచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకు తా ఉంది కానీ తాసన ఏమొచ్చింది? ఏష్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? ఏష్. ఆత్మీయపదంలో తా ప్రత్యయం వచ్చిందా, దాని స్థానం ఏష్ తెచ్చుకుంటాం. ఏష్ తెచ్చుకుంటే ఏమవుతుంది? షకారానికి అనుమతి లోపం చేస్తాము, అప్పుడు కేవలం ఏ మిగులుతుందన్నమాట. ఏ మిగిలినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి ఉంది చా చక్ష, క్ష హలంతం కదా, క్ష హలంతానికి పక్కన ఏస్క ఏ కలిపితే ఆ చక్షే వచ్చేసింది అన్నమాట. ఆ చక్ష. ఇక్కడ మనకు మన ప్రక్క సూత్రం ఏం చూపించవచ్చు? ఎప్పుడైతే లిటి రాగానే వెంటనే వా లిటి అనే సూత్రైన లిటి ప్రత చక్షింఖ్య ఆదేశో వికల్పన నా భవతి. ఒక పక్షం రాదు, రాని పక్షంలో అలాగే ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఇంకా ఆంగ ఉపసర్గం కలుపుకొని ఆంగ అనుమతులు వేసుకుంటే గా వెళ్ళిపోతుంది, ఆ మిగులుతుంది అన్నమాట. అప్పుడు ఆ కలుపుకుంటే ఆ చచక్షే, ఆ చచక్షే అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? అలాగే తా ఆతాం, ఆత్మలో ఆతం తెచ్చుకున్నాం అనుకోండి, మిగిలిన ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ తాస్తన ఆతాం తెచ్చుకుంటాం, ఇక్కడ కేవలం కలిపి రాయడమే ఆ చచక్షాతే వస్తుందన్నమాట. తా ఆతాం కదా, ఆతాంలో ఉండే ఆం భాగానికి ఏ సూత్రము? టీ భాగానికి మనం ఏం చేస్తాం? ఏకారం చేస్తాం. టీ భాగానికి ఏకారం చేసే సూత్రం ఏంటి? ఆత్మనే పదానం తేరే ఆచార్య. ఏంటండి? టిత్ ఆత్మనే పదానం తేరే. ఓకే, టిత్ ఆత్మనే పదానం తే, ఆత్మనే పదానం టిత్ లకార సంబంధి ఆత్మనే పదానం తే టీ భాగస్య ఏకాదేశో భవతి. టీ భాగం ఏంటి? ఇక్కడ ఆతాం, తా ఆతాం. టీ భాగం ఏంటి? టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. ముందు టీ అంటే ఏమిటి? అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంధ్య అని పేరు, టీ అని పేరు పెడతాం. అచ్చులు ఎక్కడైతే అనేక అచ్చులు ఉంటాయి, అందులో అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంధ్య అని పేరు అనమాట. కాబట్టి టీ సంధ్య పేరు పెట్టాం కాబట్టి ఆ టీ భాగం అవుతుంది. ఆ తాంలో ఆం భాగం టీ అయిపోయింది, దానికి ఏకారం వచ్చేసింది. టిత ఆత్మనే పద అంటే పక్కన ఆ కలిపితే క్ష, చచక్ష కదా, క్షాలు ఆగితే చచక్ష, పక్కన ఏ ఆం భాగం ఏ వచ్చింది, చచక్షాతే అయిపోయింది అన్నమాట. తాంలో ఉండే ఆ తాం కదా, ఆ తాలో ఉండే ఆం భాగం అయితే ఉందో దానికి మాత్రం ఏ వచ్చింది అన్నమాట. ఆ తా హలంత కదా, తా హలంతంలో ఏ కలిసిపోతుంది, అప్పుడు చచక్షాతే. ఆంగ ఉపసర్గం కలుపుకుంటే ఆ చచక్షాతే అలా వస్తుంది. కేవలం టిత ఆత్మనే పదానాం తేరే అనే సూత్రం ప్రకారంగా ఆం భాగానికి ఏకారం చేసుకోవడమే విశేషం. వీళ్ళ ప్రక్రియ అంతా చచక్షేకి సమానంగానే ఉంది. అలాగే చెప్పాను ఇప్పుడు ఆ చచక్షిరే బహుశలో తా ఆతాం ఝా తెచ్చుకుంటాము. ఝా తెచ్చుకున్న వెంటనే లిటస్ తజయో రేషి రేచ్, ఏషి రేచ్. ఇక్కడ ఝా స్థానంలో తా ఝా ఉంది కదా, ఇరేచ్ వస్తుంది క్రమంగా ఎక్కడ? జీ స్థానంలో. అప్పుడు ద్విత్వ ప్రక్రియ మొత్తం ముందు చెప్పిన విధంగానే చా చక్షు అలా వస్తుంది. మొత్తం చేసుకుంటే చా చక్షు తా ఆతం ఝా వస్తుంది. ఝా స్థానంలో మనం లిటస్ తజయో
రేచి ప్రకారంగా ఇరేచి తీసుకున్నామట. జాస్థానం ఇరేచి వచ్చిందన్నమాట. ఇరేచిక అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఇరేచిక అనుబంధ లోపం చేస్తే ఇరేచిక అనుబంధ లోపం చేస్తే చా వెళ్ళిపోతే ఇదే మిగులుతుందన్నమాట. అందుకే చా చక్ష ఇదే, క్ష హలంతం కాబట్టి పక్కన ఇదే కలిపితే చక్షిరే అయిపోయింది. చా చక్షిరే చక్షిరే, ఆ కలుపుకుంటే ఆ చక్షిరే అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? ఈ రకంగా ఏ పక్షంలో అయితే మనము ఆ చక్షింగ్ స్థానంలో క్యా ఆదేశాలో అప్పుడు ఆ చక్షే, ఆ చక్షాతే, ఆ చక్షిరే ఇలాగా 3 రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. ఇందులో ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే చెప్పండి. ఆచార్య, ఇక్కడ క్ష అనేది సంయోగాంత ధాతువే కదా ఆచార్య? మరి అసంయోగాలు కిత్తుతో కిత్త అవ్వదు కదా ఆచార్య? అసంయోగాలు కిత్తువత రాదు. మరి అంటే సంయోగం ఉన్నట్టేగా ఆచార్య? అసంయోగాంత ధాతు సంయోగం ఖ్యాలో సంయోగం ఉంది కాబట్టి సంయోగాంత ధాతు ఇది, కాబట్టి దీంతో రాదు. దాని పై సూత్రం ఏంటి మరి? కిత్వత్ ఇంకోటి ఉంది చూడు, అసంయోగాలు టికెట్ ఇంకో దాని కింద ఉంటుంది కిత్ చేసి సూత్రం. ఓకేనా? ఈ రకంగా దొరికిందండి. చూస్తున్నా ఆచార్య. సంయోగాలు ప్రారంభంలో ఉంటుంది, రెండో పాదంలో 1, 2, 5 ఆచార్య సంయోగాలు. 1, 2, 5. తర్వాత దాని ముందుది సార్వధాతుకం అప్పిత్త ఆచార్య. తర్వాత ఇండి భవతిభ్యాం చ. మృద భూద కుష మృద అక్కడ కూడా రాలేదుగా ఆచార్య. త్వా ప్రత్యయం వచ్చినప్పుడే అది వస్తుంది. సాధారణ అద్భుతమైనప్పుడు అభిప్రాయం గిట్టుబడి అవుతుంది, కానీ సార్వధాతుకం కాదుగా ఆచార్య, ఆర్ధధాతుకం కదా ఆచార్య లిట్టి ప్రత్యయం యొక్క. ఇక్కడ గాంగాది గణంలో ఉండొచ్చు. गांग इतना गांग आदेश गांग धातु कुटादिभ्यश्च धातुभ्यः परयो इत् नित्य भिन्न प्रत्यय इत् प्रत्यय भिन्न प्रत्यय गित्वत् भवन्ति. ఇక్కడ ఇత్ భిన్న ప్రత్యయం వచ్చే మనకు కుటాది గణంలో ఉండవచ్చు. చూస్తాను. అద్యగిష్ట అద్యగిషాత ఉత్కుడిత ఇక్కడ ఉండదేమో. విజయ్ ఇందులో కూడా లేదనుకుంటా ఆచార్య. ఉండదు. ఓకే తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ రకంగా నేను చూసి చెప్తాను. అలాగే ఆచార్య రేపు చెప్తా అండి. ఈ రకంగా ఈ రూపం మిగతా ప్రక్రియ అర్థమైంది.
వాలిటీ అనే దాన్ని కూడా మనం చూసాము. ఒకసారి మన ప్రయత్నం చేయండి. ఇంకేమైనా సందేహాలు మరి చెప్తున్నాం. పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.